వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హెచ్ ఫాస్ట్ ఏ టైంలో ఇన్కార్పొరేట్ చేశారో కానీ వరుసగా రోజుకొక సంఘటన చూస్తున్నాం కదా. అందుకే ఇప్పుడు కల్తీ హైదరాబాద్ అనాల్సి వచ్చింది. బేసిక్గా మనకి హైదరాబాద్ దేనికి ఫేమస్ అండి? చక్కగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ ఉంది, లాడ్ బజార్ ఉంది, ముత్యాలకి చాలా ఫేమస్ మనం. అలాంటి హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికంటే ఒక మినీ వరల్డ్ అనొచ్చు. అలాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆ పేరు కోల్పోయి, ఆ బ్రాండ్ కోల్పోయి ఎలా మిగిలిందో తెలుసా? కల్తీ హైదరాబాద్. అడల్ట్రేషన్కి కేర్ ఆఫ్ అడ్డాగా మారిపోయింది. వరుసగా చూస్తున్నాం గత 15-20 రోజుల నుంచి కూడా పట్టుబడినటువంటి చూస్తే ఇవాళ పట్టుకున్నటువంటి వాటిని మరి వాటిని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇవాళ కూడా ఈ హెచ్ ఫాస్ట్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. అడల్టరేటెడ్ ఐస్ క్రీమ్ యూనిట్ బర్స్టెడ్ ఇన్ ముషీరాబాద్. సికింద్రాబాద్ పక్కనే ఉన్న ముషీరాబాద్లో ఫేక్ ఐస్ క్రీమ్స్, అడల్టరేటెడ్ ఐస్ క్రీమ్స్, ఫ్యాక్టరీ వితౌట్ లైసెన్స్, ఎక్స్పైర్డ్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా వాడుతూ లార్జ్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. దాదాపుగా ఫ్లేవరింగ్ ఏజెంట్లు నవంబర్ 2025 ఫిబ్రవరి 2026 మధ్యలో ఎక్స్పైర్ అయిపోయినటువంటివి, అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు అనేటువంటిది చూస్తున్నాం. అక్కడ పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది. పట్టాల అశోక్ అక్యూజ్డ్. ఇక సెకండ్ దగ్గరకు వచ్చేసరికి ఇల్లీగల్ కోకోనట్ పౌడర్, నకౌల్ మరోటియా గోషామహల్లో 8,300 కేజీల ఫేక్ అడల్టరేటెడ్ కోకోనట్ పౌడర్ అనే దాన్ని సీజ్ చేశారు. వేయింగ్ మిషన్ లేకుండా ప్యాకింగ్ చేయడం ఇదంతా కూడా చేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పాలి, ఎన్ని వందల బస్తాలు అక్కడ స్టోర్ చేసి పెట్టారో లోపల ఇవన్నీ కూడా. అలాగే మొన్న చూసాం ఆయిల్స్ కావచ్చు, ఫుడ్స్ కావచ్చు, కల్తీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏ సిటీ అంటారు? హైదరాబాద్లోనే ఇన్ని జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇన్ని పట్టుకుంటూ ఉంటే ఈరోజు మన జీవితాలు కల్తీగానే అయిపోయాయి. మన జీవితాలే కల్తీ అయిపోయాయి. ప్రతిరోజు తాగే నీళ్ళ దగ్గర నుంచి పీల్చే గాలి దగ్గర నుంచి రాత్రి ఆఖరికి నిద్రపోయే టైంలో కూడా పెట్టుకునే గుడ్ నైట్ దోమలు కొట్టకుండా దాంట్లో కూడా కల్తీ. ఎన్ని రకాలుగా, ఎన్ని ఎక్స్పైర్డ్. పిల్లలు ఏమైపోవాలి? సరే మనం సగం జీవితం చూసాం అనుకుందాం, అట్లీస్ట్ 30-40 ఏళ్ల జీవితాన్ని మనం చూసాము, పర్వాలేదులే అనుకుందాం. కానీ ఇప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏమైపోయాలి? పాలకు కూడా కల్తీ ఆఖరికి. రాజమండ్రి ఘటన ఇంకా కళ్ళల్లోనే ఉంది. దాన్ని చూసి ఏమనుకోవాలి? ఏది లేదు, మనిషి తినే దగ్గర నుంచి దేవుడికి పెట్టే ప్రసాదం దాకా కల్తీ. ఈ కల్తీ చేసిన వాడు బాగుపడతాడా? సరే వాడు ఎలాగో బాగుపడ్డా, మనం ఎందుకు చెడిపోవాలి ఈ కల్తీవన్నీ తిని? ఎవరిని నమ్మాలి ఇక్కడ? ప్రభుత్వం ఫసాయ్ అనేటువంటిది ఏర్పాటు చేసింది, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని. మరి ఫసాయి లైసెన్స్ లేకుండానే ఎన్ని షాపులు నడుస్తున్నాయి? ఏం వండుతున్నారు? ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఒక రైతు దగ్గరే కల్తీ లేదేమో, స్వచ్ఛంగా అక్కడి నుంచి తెచ్చుకుందామంటే రైతుకి ఇచ్చే పురుగు మందులు కూడా కల్తీ ఆఖరికి. అవి వాటి మీద పనిచేయవు, చీడపీడలకి. రైతుల మీద మాత్రం పనిచేస్తారు, రైతులను కోల్పోతాం. ఎప్పటికి ఆగుతుంది ఇది? హెచ్ ఫాస్ట్ వాళ్ళని నిజంగానే అభినందించాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని 100% అభినందించాలి. కానీ దీనికంటే ముందున్నటువంటి వ్యవస్థలన్నీ ఇప్పటిదాకా ఏం చేశాయి? ఎవరు చెప్తారు వాటికి సమాధానాలు? ప్రతిరోజు ఎవరో ఒకరిని కోల్పోతున్నాం, అనారోగ్యంతో హాస్పిటల్స్కి పెరిగిపోతున్నాం. ప్రతిరోజు హాస్పిటల్కి ఏదో ఒక మందు, దగ్గు వస్తుందనో, లేదంటే ఊపిరాటలేదనో, ఆయాసం వస్తుందనో, కీళ్ళ నొప్పులు వస్తున్నాయనో, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయనో ఏదో ఒక మందు. ఆఖరికి ఆ మెడిసిన్స్ కూడా కల్తీ చేస్తున్నారు. ఆ మెడిసిన్స్ కూడా ఎవరున్నారంటారు దీని వెనకాల? ఎవరుండి ఇవన్నీ చేయిస్తున్నారు అనుకోవాలి. అంటే అధికారులకు ఇన్నాళ్ళు తెలీదా, లేదంటే లంచాలు తీసుకుని వీళ్ళెవరిని పట్టించకుండా ఆపేశారా? ఎందుకంటే ఈ కల్తీ రాకెట్ అనేటువంటిది, కల్తీ మెడిసిన్స్ పట్టుకున్నారు, లేదంటే కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు, వాటన్నిటినీ కూడా రోడ్ రోలర్తో తొక్కించారని అడపాదడప అప్పట్లో న్యూస్ చూసాం. కానీ ఇప్పుడు చూస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ప్రతిరోజు ఏదో ఒక చోట వందలాది కిలోలుగా పట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా కోకోనట్ పౌడర్ పట్టుకునేది కొన్ని వందల కిలోలు పట్టుకున్నారు. దాదాపు వేల కిలోలు, 8,300 కిలోలు ఏకంగా. సూపర్ మార్కెట్లకు వెళ్తాం, లేదంటే కిరాణా షాపులకు వెళ్తాం, తెచ్చుకుంటాం, కోకోనట్ పౌడర్ వేసుకుందాం పర్లేదని. అవి కూడా కల్తీయే. ఏం చేయాలి ఇంకా? అందుకే హైదరాబాద్కి
గ్రేటర్ సిటీ అనో లేదంటే గ్లోబల్ సిటీ అనో బ్రాండ్ ఉండి ఐటీ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ మనం చూస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు రహదారులు ఇవన్నీ చూస్తూ పక్కన హైడ్రా చెరువులు క్లీన్ చేస్తుంటే వాటి దగ్గరికి వెళ్ళి షోస్ చేస్తూ రీల్స్ చేస్తూ మా హైదరాబాద్ ఇలా ఉందని చెప్పుకునే మనం ఈరోజు మన దౌర్భాగ్యం హెచ్ ఫాస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు మన అసలైనటువంటి జీవితం ఇదిరా బాబు మనం బతుకుతున్నది అని. దానికి మనం బతకాలా చావాలా? మీరే చెప్పండి. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.